చక్రం తిరుగుతున్నది. భూమి భరించలేని పాప భారంతో విలవిలలాడుతోంది. రాజులు నియమాలు విస్మరించి ప్రజలను శోషిస్తున్నారు. అధర్మం తలెత్తింది, న్యాయం మూలుగుతోంది. మానవతా విలువలు మసకబారుతున్నాయి. ఇలాంటి సమయంలో భూమిదేవి భగవంతుని ఆశ్రయించి తన బాధను దేవతలకు చెప్పాలని నిర్ణయించుకుంది. భూమిదేవి కరుణతో భక్తితో బ్రహ్మను శివుడిని ప్రార్థించింది. మారదురు భారతిని ఆలకించి వెంటనే బ్రహ్మలోకానికి, అక్కడి నుండి శివలోకానికి, అనంతరం వైకుంఠానికి బయలుదేరాడు ముగ్గురు లోకాధిపతులు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు భూమి బాధను శ్రద్ధగా వినిపించారు. వైకుంఠంలో పరమశాంతంగా ఉండే శ్రీ మహావిష్ణువు తన కనులు మెల్లగా తెరిచి లోకాల సంక్షేమం కోసం తలనా మిల్లించాడు. ఆయన మౌనమైన ఆ మౌనం అంతరార్థంతో నిండినది. భూమిపై పునః ధర్మ స్థాపన కోసం అవతరించాలనే సంకల్పాన్ని ప్రకటించాడు. ఆ క్షణం నుంచే విశ్వంలో పవిత్ర శక్తి స్పందించసాగింది. దేవతలు హర్షధ్వానాలు చేశారు. భక్తుల హృదయాలలో ఆశలు జిగేలి మొలిచాయి. శ్రీ విష్ణువు తన నారాయణ రూపాన్ని విడిచిపెట్టి భక్తుల ప్రేమను అందుకోవటానికి కృష్ణ రూపాన్ని తీసుకోబోతున్నాడు. ఇది కేవలం దేవుడి అవతారం మాత్రమే కాదు. ఇది ప్రేమకు, భక్తికి, ధర్మానికి జీవం పోసే యుగాది శ్రీకృష్ణుని లీల.